హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే రేపు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కానుంది. అయితే వాళ్ళకి ముందుగా చూసుకుంటే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు మంచి కాలేజీలో సీట్ వచ్చినా కానీ ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే సీట్ ఇవ్వరు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఎందుకు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను. ఎంసెట్ సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, మనకిక్కడ ముందుగా చూసుకుంటే సీట్ అలాట్‌మెంట్ అయితే రేపైతే రిలీజ్ కానుంది. అయితే ముఖ్యంగా ఈ డాక్యుమెంట్స్ అని చాలామంది అంటున్నారు కదా! ఈ డాక్యుమెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మీకు ఎంసెట్ స్టార్ట్ అవ్వకముందు ఒక వీడియో చేశాను. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి అని చెప్పేసన్నాను. ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అని అప్‌లోడ్ చేశారు కరెక్టే. బట్ ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసే టైం అయితే వచ్చింది. ఇప్పుడు అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయవలసుంటుంది. సో, రిపోర్ట్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ కాలేజ్‌లో రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజ్‌లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో, అందుకోసమే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోమని చెప్పేసన్నాను. ఒకవేళ మీకు సీట్ వచ్చినా గానీ ఈ డాక్యుమెంట్స్ గాని లేకపోతే మీకు సీట్ అయితే ఇవ్వరనమాట. ఎందుకంటే మనకి అక్కడ జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళైతే సీట్ ఇస్తారు. అందుకోసమే డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా రెడీ చేసుకొని దగ్గరగుంచుకోండి. అసలు ఏమేం కావాలంటే, సో, ముందుగా మెయిన్ థింగ్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఇప్పుడు చెప్పబోయే ప్రతీదీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉంచుకోవాలి. అలాగే 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో, ఇక్కడేంటంటే చాలామంది 2 సెట్స్, 3 సెట్స్ తీసుకుంటారు. బట్ 4 సెట్స్ అయితే ఎంచుకోండి. అంటే ఒక్కొక్కటి 4 జిరాక్స్ కాపీసే ఉండేలా చూసుకోండి. సో, ఫస్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ అలాట్‌మెంట్ లెటర్. ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఒక కాలేజ్ అనేది అలాట్ చేస్తారు. సో, కాలేజ్ అని అలాట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్ అయితే ఇస్తారు. అదైతే మీ దగ్గర ఉండాలి. తర్వాత మీ యొక్క జాయినింగ్ లెటర్ అనేది జిరాక్స్ అయితే తీయించుకోవాలి. సో, సపోజ్ ఇప్పుడేంటంటే మీరిక్కడ చూసుకుంటే జాయినింగ్ లెటర్ మీకొస్తది. అదేంటి, ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత ఓకే, ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేశారని చెప్పేసి దానికి సంబంధించి పీడీఎఫ్ కాపీ ఉంటుంది. దానికి సంబంధించి దాన్ని మీరు జిరాక్స్ తీయించుకోవాలి. జిరాక్స్ తీసుకొని మీరు ఏ కాలేజ్‌లో అయితే వచ్చిందో మీకు ఆ కాలేజ్‌కి వెళ్లి ఈ జిరాక్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే ప్రింటౌట్ తీయించుకోవాలి. అదైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాన్ని కూడా 4 కాపీస్ అయితే తీయించుకోవడం బెటర్ అనమాట. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండేలా చూసుకోండి. ఒక్కొక్కటి 4 కాపీస్ ఉండాలి. బట్ దీన్ని 8 ఉండేలా చూసుకోండి మాక్సిమం అంతా కూడాని. అండ్ అలాగే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అలాగే హాల్ టికెట్ సంబంధించి ఒరిజినల్ ఏదైతే ఉందో 4 కాపీస్ అన్ని తీయించుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఈ డాక్యుమెంట్స్ లేక సీట్ వచ్చినా గానీ అక్కడ ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే రాలేదు. సో, అందుకోసం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే ఆధార్ కార్డ్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. ఇప్పుడేంటంటే మీ యొక్క 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మార్క్స్ మెమోస్ అన్నీ కూడా దగ్గరుండేలా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మార్క్స్ మెమో సబ్మిట్ చేస్తే వాళ్ళక్కడ కన్ఫర్మ్ చేసుకుంటారు సీట్ అనేది. అలాగే దాంతో పాటు ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో కూడా మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 6 ఇంటర్మీడియేట్ చదివిన స్టడీ సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని కాలేజెస్, స్కూల్స్ మారుతూ ఉంటారు. సో, దానివల్ల కొంచెం మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. సో, అన్నీ కూడా దగ్గరుండేలా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే మీ దగ్గర ఉండాలి కంపల్సరీగాని.
అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అలాగే వైట్ రేషన్ కార్డ్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని లేకపోతే నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్. సో, ఇది వ్యాలిడ్ ఇయర్ అయితే ఉండాలి. అప్పుడే మీకు ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే అప్పుడు ఫీజ్ రింబర్స్‌మెంట్ అది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వ్యాలిడ్ ఇయర్ కూడా మనకి ఇక్కడ మన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, చూడండి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనకు ఉండేలా చూసుకోండి. వ్యాలిడ్ ఇయర్ అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా దగ్గర ఉండేలా చూసుకోండి కంపల్సరీగా అయితే. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా అయితే ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడాని. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఆల్రెడీ వీడియో చేసినా కానీ చాలామంది మర్చిపోయి ఉంటారు. సో, అందుకోసమే మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా సో, ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు ఎన్నుకున్న కాలేజ్‌లో మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో, కంపల్సరీగా చూడండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి డౌట్ అడగండి. డెఫినిట్‌గా పర్సనల్ మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, లాస్ట్‌కొచ్చాం కాబట్టి ఎవరు కూడా ఇంకా మిస్‌యూజ్ చేసుకోకండి ఆపర్చునిటీ అయితే. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ అవ్వండి. మీ కెరియర్‌కి అయితే యూజ్ అవుతది. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.